ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు మనము ధ్యానించుదాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియదేవునికి విడలారా, ఈ ఉదయకాశములో యేసయ్య మాటను ఈ కార్యక్రమంలో యేసు ప్రభువారు సర్వాధికారము కలిగిన వాడని ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. బెత్లెహేములో పూరి పాకలు ఆయన పుట్టినప్పటి నుండి 3.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఆయన సంచరించి అనేక మహత్కార్యములు, అనేక ఆశ్చర్య కార్యములు, అనేక అద్భుత కార్యములు చేస్తూ జనుల దోషములను క్షమించడానికి, వారి పాపరోత బ్రతుకును పరిశుద్ధపరచడానికి కలువరి శిలువపై ఆయన ప్రాయశ్చిత్తమై, ఆ కలువరి శిలువలో ఆయన ఉండిపోలేదు. కలువరి శిలువ నుంచి ఆయన సమాధిలోనికి దిగి 3 దినాల తర్వాత ఆయన పునరుత్థానుడై లేచినవాడు. ఆయన పునరుత్థానపు శక్తి అనేక మంది జీవితానికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును చేకూర్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన పునరుత్థానుడై లేచాడు అనే మాట చూసిన ప్రత్యక్ష సాక్షులైనటువంటి సైనికులు వచ్చి యాజకులకు చెప్పినప్పుడు, యాజకులైతే నమ్మక అనేక మందికి ఆయన గురించి తప్పుడుగా ప్రచారము చేశారు. ఈరోజు యేసు ప్రభు గురించి ప్రచారాలు చేసినప్పుడు యేసయ్య దైవత్వం గురించి అనేక మంది అపనిందలు మోపుతూ, కొడుతూ, సువార్త ప్రకటించు వారికి ఖండిస్తూ, గద్దిస్తూ, వారి ప్రాంతంలో ఆయన గురించి చెప్పవద్దు అని అనేక చోట్ల మతోన్మద కార్యాలు, చర్యలు జరుగుతూ ఉంది. యేసు ప్రభు దేవుడని ఒకవేళ ఎవరి చెవులు పడినప్పుడు ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఆయనను దేవునిగా అంగీకరించని వారు ఆ ప్రాంతంలో ప్రకటించు వారికి అవమానపరిచి పంపిస్తూ ఉన్నారు. ఆ దినాలలో కూడా అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అనేక మందికి సందేహం అనిపించింది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేవడమేమిటి, అది వాస్తవమా అని అనేక మంది సందేహించారు. ఈరోజు కూడా వీరు చర్చిలు కాల్ చేస్తూ ఉంటే, సేవకులను చంపుతూ ఉంటే, ఆ దేవుడు నిజమైన దేవుడైతే ఏదో చేయాలి కదా, ఏమీ చేయట్లేదు కాబట్టి ఇది నిజమైన దేవుడా కాదా అని చెప్పి సందేహించి దైవత్వం గురించి అనేక మంది అనేక విధాలుగా వారు పలికేటటువంటి దినాల్లో ఉన్నాం. అయితే దేవుడు తను గనుక ఒక్క మాట సెలవిస్తే ఒక్క నిమిషంలోనే ప్రపంచము నాశనము అయిపోతుంది. గత కొన్ని సంవత్సరాలకు క్రిందట మనకు తెలుసు, ఇండోనేషియా ప్రాంతంలో సుమారుగా 20 years బ్యాక్ ఒక క్రిస్మస్ రోజున భయంకరమైన సంఘటన జరిగింది కదా. దేవుని ప్రజలకు వ్యతిరేకించినటువంటి ఇండోనేషియా ప్రజలు వారిని ఆ గ్రామంలో క్రిస్మస్ చేయకుండా అడ్డుకొని వారికి తోలివేస్తే కొండ మీదకి పారిపోయారు. కానీ దేవుని ఉగ్రత వారి మీదకి ప్రళయంగా వచ్చి ఉదయం కల్లా 26వ తారీఖున ఉదయం కల్లా ఆ గ్రామము మొత్తం ఎడారిగా మారిపోయింది.
చాలా ఘోరమైన భూకంపం వచ్చి సర్వనాశనం అయిపోయారు. చాలామందికి అర్థం కావట్లేదు. దైవ ప్రజలతో గనుక మనం హింసించి వారికి పెట్టుకొని వారికి ఇబ్బంది పెడితే వారు సేవించే దేవుడు ఈ లోకాన్ని ఏం చేస్తాడు, ఈ ప్రాంతాన్ని ఏం చేస్తాడని ఇంగిత జ్ఞానం లేక మూర్ఖత్వంగా మాట్లాడుతూ పోతున్నారు. ఆయన కరుణమయుడు, జాలిగల దేవుడు. మీరు మారాలి అని చెప్పి అందరి పట్ల ఆయన చేతులు చాచి, లోబడనొల్లని జనుల వైపు దినమంతయు తన చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే నమ్మకుండా ఉన్నారు. అయితే దైవ సేవకులారా, నమ్మిన క్రైస్తవ బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ఏమిటంటే, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఈ మాట అంటున్నారు. ప్రకృతి మీద అధికారము, పరలోకం మీద అధికారం, భూలోకం మీద అధికారం, పాతాళలోకం మీద అధికారం, సర్వాధికారము యేసు ప్రభులో ఉంది. కనుక యేసు ప్రభువారు చెప్పినది చేసేటటువంటి ఏ వ్యక్తులు కానివ్వండి, ఏ దేశ ప్రజలు కానివ్వండి, చదువు ఉన్నవారున్నా చదువు లేనివారైనా, ధనికులైనా దరిద్రులైనా, ఎలాంటి వ్యక్తులైనా యేసయ్య చెప్పిన మాటలు వింటూ నమ్మి ఆ మాట చొప్పున చెయ్యగలిగితే అద్భుత కార్యములు వారి జీవితంలో వారు చూడగలరు. ఎందుకంటే సర్వాధికారము కలిగినటువంటి నామము యేసు నామము. యేసు నామములో ప్రార్థించినప్పుడు పెంట కుప్ప మీద ఉన్న బీదవాడైనా ఒక గొప్పవాడు కాగలడు. యేసు ప్రభు నామానికి దూషించి ద్వేషించిన వాడు సింహాసనం మీద కూర్చున్న కింద పడద్రోయబడి ఊహించని భయంకరమైనటువంటి చావును తెచ్చుకోగలడు. అణగారిపోయి పుట్టగతి లేకుండా ఆయన పోతాడు. ఎందుకు అంటే సర్వాధికారం ఆయనకుంది. క్షమించే అధికారం ఉంది, ప్రేమించే అధికారం ఉంది, రక్షించే అధికారం ఉంది. ఆ దేశంలో శిక్షించి సమూల నాశనము చేసే అధికారం కూడా ఆయనకుంది. ఎందుకంటే హీ ఈజ్ గాడ్. గాడ్ అనేటటువంటి మాటకు అనేక సార్లు మనం వింటున్నాం. జీ అనగా జనరేటర్, ఓ అనగా ఆర్డినేటెడ్ చేయువాడు, అలాగే డి అనగా డిస్ట్రక్టర్. దేవుడు ఉత్పత్తింప చేయువాడు, పోషించువాడు, వినాశము కూడా చేయగలిగినవాడు. కనుక ఆయన మనతో చెప్పిన ప్రతి మాటలు మనము పాటించాలి, వినాలి, ఆ మాట చొప్పున చేయగలగాలి. అలా చేస్తూ ప్రపంచమంతటికి వెళ్ళి మీరు బోధించి అందరినీ శిష్యులునుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మము ఇచ్చుచు. బాప్తిస్మము అనేటటువంటిది అనేక మంది జీవితాలకు అది ఒక అద్భుతమైన ఆశీర్వాదకరపు అనుభూతి. బాప్తిస్మం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానము. ఈ లోకంలో పాపరోత బ్రతుకుతున్న మానవ జీవితానికి యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడ్డానికి ఆనవాళ్ళు. కనుక బాప్తిస్మము పొందుతున్న వారు నమ్మాలి. యేసు ప్రభు రక్షకుడని నమ్మిన వారికే బాప్తిస్మం ఇవ్వాలి. బాప్తిస్మం పొందు వారి వలన అనేకమైన సూచక క్రియలు కనబడుచున్నవి, అనేక అద్భుతమైన అనుభూతులు కనిపిస్తూ ఉంది. వారు ప్రకటించే సువార్త, ప్రకటించే వాక్యము అనేకమైన బ్రతుకులకు అద్భుత అనుభూతి అనుగ్రహిస్తుంది. కనుక ప్రభువారు అంటున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. యేసు ప్రభువారు చెప్పిన బోధించడానికి మన ఇంటి వాకిటికి వచ్చిన అనేక మందికి తోలివేస్తున్నారు జనాలు. మీరు మీ యేసు గురించి చెప్పవద్దని, యేసు గురించి యేసు దేవుడని చెప్పడానికి కాదు, యేసు బోధించిన అమూల్యమైన సత్యాన్ని బోధించినప్పుడు
త్రాగుబోతులే కానీ, వ్యభిచారులే కానీ, దొంగలే కానీ, దుర్భాగ్యులు కానీ, పాప రోత బ్రతుకుతున్నటువంటి వారు, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రతి పాపిష్టులు, అన్యాయస్తుడు మారిపోవాలి. అది యేసేకున్న ఆశయాలు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. దేవునితో ప్రతి ఒక్కరు జీవించాలనేదే ఆ యేసు ప్రభు వారికి ఉన్న ఆశయాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన చెప్పినది చేసినప్పుడు అద్భుతాలు జరుగుతుంది. ఆయన మాటకు మనం గనుక దాటిపోయి ఆయన చెప్పింది మనం నమ్మక చెప్పినా ప్రయోజనము లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు వారి మాటలు వింటున్నారు, కానీ ఆ మాట నమ్మరు, వారు చేయరు. కానీ ప్రార్థన చేస్తారు, దేవుడా నువ్వు ఇది ఇస్తానన్నావు కదా, ఇచ్చేయమని. అసాధ్యమండి. దేవుని మాటలు ఆయన చెప్పినప్పుడు వినాలి, అది నమ్మాలి, ఆ ప్రకారంగా చేయాలి. యేసయ్య మాటలు వినాలి, సంపూర్ణంగా నమ్మాలి. ఆ మాట చొప్పున చేసినప్పుడు యేసయ్య ఎంత గొప్ప అద్భుతమైన అష్యూరెన్స్ ఇచ్చాడు, ఎంత గొప్ప అద్భుతమైన ఆధిక్యత ఇచ్చాడంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఏమండి, దేవుడు అన్నవాడు ఒకరోజు 2 రోజుల గురించి మా తోడుగా ఉండి సహాయం చేయవాడు కాడండి. అవకాశాన్ని బట్టి, అవసరతను బట్టి, వీలైతే అనే పదాలు దేవుడు ఎప్పుడూ వాడడు. తన మాటలు ఎక్కడుంటుందో వాక్య స్వరూపైన దేవుడు అక్కడుంటాడు. తన మాటలు వినేవారితో, తన మాటలు నమ్మేవారితో, తన మాట చొప్పున చేయువారితో యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటాడు. ఆ మనిషి లోకాన్ని విడిచిపెట్టి దైవరాజ్యంలో చేరే వరకు ఆయన వారితోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు వారికి విడువడు, ఎడబాయడు, ఎప్పుడు వారికి దూరము కాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో యేసయ్య మాట వింటున్నా. ఆయన పునరుత్థానుడైన దేవుడు, నిజమైన దేవుడు. నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు విమోచించాడు. మనకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు అంటే, ఆయన బోధించిన ప్రతి మాటలో శ్రద్ధగా వినాలి, అది మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆ మాట చొప్పున చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుద్ధిమంతులమవుతాం. మనం వినుట ద్వారా ఫస్ట్ మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఏ కొదువలేని జీవితము జీవిస్తాం. అలా చేయుట ద్వారా, దేవుడు చెప్పిన మాటలు చేయుట ద్వారా స్థిరత్వం కలిగి ఉంటాం. సదాకాలమ దేవుడు మనతోనే ఉంటాడు కనుక అనేక అద్భుత కార్యాలు చేయగలము. యేసయ్య ఈ భూలోకంలో మానవుడుగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యకలాపాలు చేసి ఉన్నారో మనము కూడా అటువంటి కార్యకలాపాలను చేయగలము. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. కనుక ప్రియ దేవుని యొక్క బిడలారా, తలలోంచి దేవునికి ప్రార్థన చేద్దాం. సదాకాలం మనతో ఉండే దేవుడు, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉండేలాగా వేడుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీ మాటలు విని నమ్మి గైకున్న వారితో మీరు సదాకాలం ఉండి అద్భుతాలు చేయవాడై ఉన్నారు. రండి, ఈ దినము మా జీవితంలో కూడా అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి. మీ మహిమ కొరకే మమ్ములను వాడుకునండి. ఈ దినము మా జీవితంలో గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించి పునరుత్థానుడైన మీరు మీ పునరుత్థానపు శక్తితో మమ్మను నడిపించుమని, సదాకాలం మాకు తోడై ఉండి మీ యొక్క కృప, మీ కరుణ కటాక్షముకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.